తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీరాజనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేనక వచ్చి అమ్మమ్మ మంచం మీద కూర్చుంది. ఎంత నిద్రో! మేనక కళ్ళు మూతలు పడసాగాయి. పక్కకు వాలి అమ్మమ్మకి దగ్గరగా జరిగి పడుకుంది. హాయిగా ఉంది. ప్రాణం తేలిపోతోంది. కళ్ళ ముందే నల్లటి వలయాలు, చీకటి వలయాలు. నిద్ర అనేది చీకటి గుహ కాబోలు. ఎక్కడికి వెళుతోంది తను? ఎవరి దగ్గరికి? ఎవరి గుండెల తలుపులు తట్టడానికి? చీకట్లో నుంచి తేలిపోతోంది. మేనకకి పూర్తిగా రెప్పలు మూతలు పడిపోయినాయి. మేనకకి గాలిలో వేళ్లాడుతున్నట్టుగా ఉంది. పట్టు దొరకడం లేదు. ఏదో యుద్ధం జరుగుతోంది. ఎవరితో? ఎందుకోసం? తనింత అలసిపోయిందేమిటి? ఎక్కడో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. వాసనలు ఘాటుగా వేస్తున్నాయి. కానీ అవేమిటో తెలియటం లేదు. తనకి లేవాలని, కళ్ళు తెరవాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ సాధ్యం కావటం లేదు. గొంతులో నుంచి పెద్దగా మూలుగులాంటిది వస్తోంది. ఉధృతంగా వరదలా ఏడుపు వస్తోంది. కడుపులో ఏదో బాధ, సుడి తిరుగుతున్నట్టుగా, నరాలు పీకేస్తున్నట్టుగా, వాంతి వచ్చేస్తున్నట్టుగా. ఏమైంది తనకి? ఏమిటి అవస్థ? ఏమిటో అందుతోంది చేతికి. మేనక తడివినట్టుగా దాన్ని పట్టుకుంది. మేనక మెల్లగా కళ్ళు తెరిచింది. ఎలా ఉంది? ఎవరో అడుగుతున్నారు. ఆ కంఠం ఎంత దయగా ఉంది, ఎంత ఆదుర్దాగా ఉంది. మెలకువ వచ్చిందా? మళ్ళీ అడిగింది ఆ కంఠం. ఎవరిది మగ కంఠం? నాన్నదా? నాన్న తనని కొట్టడానికి వచ్చాడా? లేక బుచ్చి మామయ్య? మామయ్య అయితే తిడతాడో. వీళ్ళందరూ ఎంతసేపు పరువు పరువు అంటారో. వీళ్ళకి మనుష్యులు అవసరం లేదో. తను లేవలేకపోతోందేమిటి? మేనక ఏడవసాగింది. ష్, ఊరుకో. ఎవరో తల మీద చెయ్యి వేసి బుజ్జగిస్తున్నారో. ఆ స్పర్శ ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది. ఎక్కడికో తేలిపోతున్న ప్రాణాన్ని పట్టి లాగుతున్నట్టుగా ఉంది. మేనకకి ఈసారి బాగా మెలకువ వచ్చింది. తెల్లటి ఆకాశంలో నుంచి పెద్ద పాము వేలాడుతోంది. మేనక భయంగా ఊగుతున్న దానివైపే చూస్తోంది. బాగా మెలకువ వచ్చిందా? మీదకి వంగి ఎవరో అడుగుతున్నారో. నీరసంగా మెలకువ వచ్చిందన్నట్టు తల ఊపింది. మేనకకి చూపు స్థిరంగా నిలబడిన తర్వాత కంటికి కనిపించింది ఆకాశం కాదని, డాక్టర్ గారి తెల్లటి షర్టు అని, పాములా వెళ్లాడుతూ కనిపించేది స్టెథోస్కోప్ అని తెలిసింది. నీ పేరేమిటి? ఆయన మేనక చేతిని తీసుకుని నాడి పరీక్ష చేస్తూ అన్నాడు. మేనక. వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. మీ అమ్మ పేరు తెలుసా? శ్రీరంజని. చెల్లెలి పేరు? మాధవి. వెరీ గుడ్. మంచం మీద కూర్చుని ఉన్న అతను ప్రశంసించాడు. ఎవరితను? ఎక్కడో చూసినట్టుంది, కానీ అస్సలు గుర్తు రావటం లేదు. మేనక ఆలోచిస్తుండగానే అతను మేనక భుజాలు పట్టి లేవదీసి కూర్చోబెట్టాడు. హఠాత్తుగా లేవటంతో మేనకకి ఒక్కసారి కళ్ళు గిర్రున తిరిగినట్టయింది. కెవ్వుమని కేక పెట్టింది. అతను పట్టుకునే లోపలే మేనక తోటకూర కాడలా అతని మీద వేలాడిపోయింది. అతను భుజం ఆసరా ఇచ్చి మేనకని పట్టుకున్నాడు. మేనక తల అతని భుజం మీద ఆని క్షణంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ కాస్త మామూలుగా అయింది. ఏమైంది? అతను ఆమె వీపు మీద స్టెథోస్కోప్ పెట్టి పరీక్షిస్తూనే అన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు మూసుకుంటూ అంది. ఇప్పుడు? కాస్త ఆగి అడిగాడు. తగ్గింది. నీరసంగా అంది. అతను మేనక భుజాలు పట్టి వెనక్కి ఆనించి దిండు మీదకి పడుకోబెట్టాడు. నేనెవరో తెలుసా? అన్నాడు. మేనక తెలుసునన్నట్టు తల ఊపింది. ఎవరిని? భాగ్యమ్మ గారి అబ్బాయి డాక్టర్ హరికృష్ణ నీరస కంఠంతో చెప్పింది. వెరీ గుడ్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటూ పక్కకి తిరిగి, రండి మీరిక మాట్లాడవచ్చు అన్నాడు. మంగమ్మ, శ్రీరంజని, మాధవి దగ్గరకు వచ్చారు. మంగమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మమ్మ బేలగా చూసింది. ఎందుకే అమ్మా ఇంత ఘోరమైన పని చేశావు? మంగమ్మ అంటుంటే అతను ష్ అన్నాడు. ఒంట్లో ఎలా ఉంది?
మంగమ్మ వెంటనే నవ్వు ముఖంతో అంది. శ్రీరంజని దగ్గరికి వచ్చింది. హరికృష్ణ అప్పటికే మంచం మీద నుంచి లేచి వెళ్ళాడు. అతను పక్క మంచం మీద ఉన్న పేషెంట్ని పలకరిస్తున్నాడు. శ్రీరంజని మంచం మీద కూర్చుంది. అమ్మా ఆర్తిగా పిలిచింది. మిన్ను. శ్రీరంజని ఆ పైన ఏం చెప్పలేనట్లుగా ఒక్కసారి చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ష్, ఊరుకో, డాక్టర్ గారు తిడతారు అంది మంగమ్మ. ఎలా ఉందక్కా? మాధవి దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేస్తూ అంది. బాగానే ఉంది, చాలా నీరసంగా ఉంది. నాకేమైంది? నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను? దీనంగా అడిగింది. సుస్థి చేసిందమ్మా, సమయానికి హరికృష్ణ ఎంత సాయం చేశాడని అంది మంగమ్మ. హరికృష్ణ ఎవరు? డాక్టరు, మన భాగ్యమ్మ గారి అబ్బాయి. పాపం, ఆవిడ కూడా ఎంత సాయం చేసిందని. నిన్నంతా మాతోనే ఉంది, ధైర్యం చెప్పింది. ఇంటి దగ్గర నుండి పనికుర్రాడితో కాఫీ పంపింది. ష్, అమ్మమ్మ, ఇది హాస్పిటల్, కాస్త మెల్లగా మాట్లాడు అంది మాధవి. మేనకకి మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఆ మధ్యాహ్నానికి మేనకకి బాగా మెలకువ వచ్చేసింది. చేతికి పెట్టిన గ్లూకోజ్ తీసేశారో. మేనకకి గుర్తుకు వచ్చింది. ఆ రాత్రివేళ తను తల్లి వేసుకునే నిద్ర మాత్రలు మింగేసింది. తర్వాత నిద్ర వచ్చేసింది. తర్వాత ఏమైంది మంగమ్మ మాటల ద్వారా తెలిసింది. మర్నాడు ఉదయం ఉత్తరం చూశారట. మేనకని లేపితే లేవలేదట. మంగమ్మకి ఏం పాలు పోలేదట. వీధి చివర డాక్టరు ఊళ్ళో లేడు. గుండెలు బాదుకుంటూ భాగ్యమ్మ ఇంటికి పరిగెత్తింది. సమయానికి హరికృష్ణ ఇంట్లోనే ఉన్నాడట. అతను హాస్పిటల్కి వెళ్ళబోతున్నాడు. మంగమ్మతో వచ్చాడు. మేనకని పరీక్ష చేసి వెంటనే వెళ్ళి ట్యాక్సీ తీసుకువచ్చాడు. ఇంటి నిండా జనం మూగేశారు. హరికృష్ణ 4 గంటల తర్వాత మేనకకి ఏం పర్వాలేదని, భయపడవద్దని చెప్పాడు. లోపలికి మంగమ్మ, శ్రీరంజని, మాధవి వచ్చారు. మేనక హాస్పిటల్ మంచం మీద ముక్కులో ట్యూబ్తో ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉంది. ఏమిటేమిటో అరుస్తోంది. మాటిమాటికి వచ్చి హరికృష్ణ చెయ్యి పట్టుకొని నాడి చూస్తూనే ఉన్నాడు. మంగమ్మ గాని, శ్రీరంజని గాని, మాధవి గాని ఏనాడు హాస్పిటల్స్ చూసి ఎరుగరు. ఆ మంచాలు, ఆ రోగులు, మేనక పడి ఉన్న తీరు చూసేసరికి వాళ్ళు బెంబేలెత్తిపోయారు. విజిటర్స్ రూమ్లో కూర్చుని ఉన్న వాళ్ళ దగ్గరికి భాగ్యమ్మ వచ్చింది. మేనకని గురించి అడిగింది. దగ్గరకు వెళ్ళి చూసింది. నువ్వెందుకొచ్చావమ్మా అన్నాడతడు. నా ప్రాణం ఉండబట్టలేకపోయాన్రా. ఆ పిల్ల బతకాలని దేవుడికి ప్రార్థన చేశాను. నువ్వు హాస్పిటల్ నుంచి 1 గంటకు వచ్చి చెప్పే వరకు ఆగలేకపోయాను. ఆవిడ కళ్ళ వెంట బొట్టబొటా నీళ్లు వచ్చేసినాయి. అతను తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. మమ్మీ. అతని కళ్ళు కూడా విషాదంగా ఉన్నాయి. తల్లిని అతను ఆ క్షణంలో చిన్నపిల్లని సముదాయించినట్టు సముదాయిస్తున్నాడు. తర్వాత అక్కడున్న బాయిని ఇచ్చి ఆటోలో పంపేశాడు. ఆవిడ ఆ కుర్రాడి చేత వాళ్ళకి కాఫీ, టిఫిన్ పంపించింది. ఏనాడు ఎవరి ఆప్యాయత ఎరగని మంగమ్మ ఈ సానుభూతికి కరిగిపోయింది. ఆవిడ నిజంగా దేవతేనే మిన్ను. అంత మంచి మనిషిని నేనెక్కడా చూడలేదు అంది మంగమ్మ. మేనక వింటూ కూర్చుంది. తను ఈ జీవితం అంటే విసిగి విరక్తి చెంది అంతం చేసుకోవటానికి నిశ్చయించుకుంది. కానీ హరికృష్ణ తన ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడ్డాడు. అతను ప్రాణం రక్షించాడు. చాలా గొప్ప పని చేశానని విర్రవీగుతున్నాడు కాబోలు. ఈ జీవితం ప్రమాదం నుంచి రక్షించుకోవటం తేలికే, కానీ దాన్ని దినదినం కాపాడుకోవటం ఎంత కష్టం. ఆ ప్రమాదాల నుండి రక్షించుకోవటంలో ఎవరు తనకి సాయం చేస్తారు? మేనక మంచం మీద మౌనంగా పడుకుంది. శరీరంలో అణువంత శక్తి లేనట్లుగా నీరసంగా ఉంది. ఎవరైనా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే అది నెగ్గితే పర్వాలేదు, లేకపోతే లోకం ఇంకా చూసి నవ్వుతుంది. హేళనలు, వెక్కిరింతలు ఇప్పుడు రెట్టింపు భరించాలి కాబోలు. మేనక కళ్ళ వెంట నీళ్లు జారసాగినాయి. ఈ హరికృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు తన ప్రాణానికి? మేనకకి చాలా కోపంగా అనిపించింది. మంగమ్మ మేనకకి బ్రెడ్ ముక్కలు పాలల్లో ముంచి తినిపిస్తూ చెప్పింది. చూసావిటే మిన్ను, ఆ పున్నమ్మ నోరు పడిపోను. అందరితో ఏమని చెబుతోందో తెలుసా? ఏమని చెబుతోందమ్మమ్మా? ఇంతలో మాధవి మంగమ్మని గట్టిగా గిల్లింది. నిన్ను డాక్టర్ గారు మాట్లాడవద్దని చెప్పలా అంది. మంగమ్మ ఆ సంకేతం అర్థమైనట్లుగా నిజమేనే అమ్మా అంది. 2 రోజుల తర్వాత మేనక బాగా కోలుకుంది. మంగమ్మ ఇంటి నుంచి తెచ్చిన చారు అన్నం తిన్నది. లేచి తిరగగల శక్తి బాగానే వచ్చింది.
మేనకని ఆ సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. ఇంటికి బయలుదేరుతుంటే మంగమ్మ కొంగుముడి విప్పి 50 రూపాయల కాగితం తీసి మేనక చేతిలో పెట్టి, నీ పెళ్ళి అయితే కొండకొస్తానని ముడుపు కట్టాను, అది ఈ రూపంలో ఉపయోగపడింది. పెళ్ళి అయిందని కృతజ్ఞతతో ఆ ఏడుకొండల వాడికి ఇచ్చే బదులు ప్రాణం దక్కించాడని ఈ దేవుడికి సమర్పించుకుంటున్నాను. చూడు, మనందరి చర్మం ఒలిచి ఇచ్చిన ఆ డాక్టర్ బాబు రుణం తీరదు. ఇదేమీ గవర్నమెంట్ ఆసుపత్రి కూడా కాదు. బీదా బిక్కిని చూడటానికి మందులకి మాకులకి ఆ బాబే ఖర్చు పెట్టాడు. ఆయన కాళ్ళకి దండం పెట్టడం తప్ప మనం ఏం చేయగలం? ఈ 50 రూపాయలు ఆయన చేతిలో పెట్టి దండం పెట్టి, మాకిక శక్తి లేదని చెప్పిరామ్మా అంది. నువ్వెళ్ళి ఇవ్వమ్మమ్మా అంది మేనక. బాగుందమ్మా, నీకు ప్రాణం దారపోశాడు. నువ్వు రోజూ లేవగానే ఆయన పేరు చెప్పుకొని దండం పెట్టుకోవాలి. నేను చెప్పేదంతా ఆయనకి ప్రొద్దుటే చెప్పేశాను. మీరు మరీ అంతంత మాటలు అనకండి బామ్మగారు. డాక్టర్గా నా పని నేను చేశాను అంతే అన్నాడు. ఏం వినయం, ఏం వినయం. అన్నీ ఉన్న విస్తరి అనిగే ఉంటుంది అంటారు. ఇదే కాబోలు సుమా. ఆ తల్లికి తగ్గ కొడుకే. చల్లటి చెయ్యి అనుకో. ఈ మాట నేనే కాదు, ఆయన చెయ్యి పడ్డ ప్రతి రోగి అనుకుని వెళ్ళటం నేను చూస్తూనే ఉన్నాను. పో, వెళ్ళు, వెళ్ళి వెళుతున్నాను అని చెప్పి ఆయన పాదాలకి నమస్కరించిరా అంది మంగమ్మ. మేనక మంగమ్మ బలవంతం మీద డాక్టర్ హరికృష్ణ దగ్గరకు వచ్చింది. మేనక వచ్చేసరికి తలుపు వేసి ఉంది. తలుపుని వేళ్లతో తట్టింది. కమేన్ గట్టిగా వినిపించింది. మేనక తలుపు తోసుకుని లోపలికి వెళ్ళింది. లోపల హరికృష్ణ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతనికెదురుగా వయసు మళ్ళిన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను స్థూలకాయుడుగా ఉన్నాడు. బట్టతలగా ఉంది. హరికృష్ణ అతనికి మందులు రాస్తున్నాడు. తలుపు తెరుచుకొని లోపలికి తొంగి చూసిన మేనక లోపల ఎవరో ఉండటంతో గుమ్మం దగ్గరనే సందేహంగా ఆగిపోయింది. అది చూసి అతను కమిన్ అన్నాడు. మేనక లోపలికి వచ్చింది. అతను ప్రిస్క్రిప్షన్ రాస్తూనే మేనకని అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. మేనక వచ్చి కూర్చుంది. హరికృష్ణ వ్రాస్తున్నాడు. మేనక ఆ గది పరిశీలించింది. ఎదురుగా గోడకి పిల్లకి పాలిస్తున్న తల్లి క్యాలెండర్ ఉంది. ఆ పాలివ్వటంలో ఆ యువతి కళ్ళల్లో ఎంతో తన్మయత్వం కనిపిస్తోంది. ఆమె ముఖంలో ఆమె చేస్తున్న పనిలో ఒక పవిత్రత కనిపిస్తోంది. గోడకి ఇంకోవైపు పెళ్లి పళ్ళకి మోసుకు వెళుతున్న పెయింటింగ్ ఉంది. ఇంకోవైపు మనిషి శరీరం అస్థిపంజరంలో అన్ని భాగాలు నరాలు అల్లికగా కనిపించే ఫోటో ఉంది. దూరంగా తెల్లటి దుప్పటి పరిచిన టేబుల్ రోగులని పరీక్ష చేయటానికి అన్నట్టు వేచి చూస్తోంది. కిటికీలకి నీలం తెలుపు కలిసిన గళ్ళ కర్టెన్లు ఉన్నాయి. మేనక కళ్ళు అటూ ఇటూ తారట్లాడి మొహమాటంగా డాక్టర్ హరికృష్ణ ముఖం మీద నిలిచినాయి. అతను తలదించి గబగబా రాస్తున్నాడు. పక్క పాపిడి తీసుకుని నీటిగా దువ్వుకుని ఉన్న అతని జుట్టు చక్కటి క్రాఫ్గా అందంగా ఉంది. లేత నీలం రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు. మెడలో ముదురు నీలం చుక్కల గీట్లున్న టై ఉంది. కుడి చెంప మీద అతనికి పెసరబద్ద కంటే కాస్త చిన్నదైన పుట్టుమచ్చ ఉంది. తల వంచి వ్రాయడంలో పొడుగాటి నాసిక దృఢంగా కనిపిస్తోంది. అతని చేతి వేళ్ల మీద నూనూగుగా ఉన్న జుట్టు ఎంతో అందంగా ఆ వేళ్లకి మగసిరి తెచ్చిపెడుతున్నట్టుగా ఉంది. రాస్తున్న అతను హఠాత్తుగా తలెత్తటంతో మేనక కంగారుగా చూపులు చప్పున గోడకున్న క్యాలెండర్ వైపు తిప్పుకుంది. అతను రాసిన చీటీని ఆ లావాటి ఆయనకి చూపించి మందులు ఎలా వేసుకోవాలో వివరంగా చెప్పాడు. ఆయన అది శాంతం విన్న తర్వాత, వస్తాను, థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు లేస్తూ. ఆయన కాళ్ళు స్వాధీనంలో లేనట్టు కష్టంగా లేచాడు. మీ మిల్లు ఎలా సాగుతోంది? హరికృష్ణ కూడా లేస్తూ అడిగాడు. పర్వాలేదు, మొన్నటి వరకు లాకౌట్లోనే గడిచింది. ఇప్పుడు అంతా సర్దుకుంది. ఏమిటో ఆ ప్రొప్రైటర్స్ ఏమో ఎక్కడో ఉన్నారు. ఇక్కడ అప్పగించిన వాళ్ళకి పట్టదు. వాళ్ళకి రాత్రింబవళ్ళు తాగి బార్లలో కూర్చోవటం తప్ప ఇంకో పని లేదు. మధ్య మా ప్రాణాలు తీస్తుంటారు. అటు మేనేజ్మెంట్కి ఇటు వర్కర్స్కి సర్ది చెప్పలేక మా తల ప్రాణం తోకకి వస్తుందనుకో. రాత్రిళ్ళు పడుకుంటే నిద్ర పట్టదు. పగలు భోజనం చేసే టైం ఉండదు. మీ డాక్టర్లేమో విశ్రాంతి విశ్రాంతి అంటారు. మాకెక్కడ దొరుకుతుంది? విశ్రాంతి అంటే మంచం మీద పడుకుంటే వస్తుందా? బుర్ర పనిచేయటం ఆగితే తప్ప. అది ఈ గుండె ఆగితే తప్ప సాధ్యం కాదేమో. ఛాతీ మీద చెయ్యి ఆనించుకుంటూ అన్నాడు. మీరు అలా అంటే ఎలా?
ముందు మీ బండి సరిగ్గా నడిస్తేనే కదా అది సరిగ్గా నడిచేటట్టు చూసుకోవాలి అన్నాడు హరికృష్ణ నవ్వుతూ. మన చేతుల్లో ఏముంది, అంతా భగవంతుడి దయ. మా పెద్దబ్బాయి కాలు విరిగినప్పటి నుంచి నాకు మతిపోయింది. రెండోది మా చిన్నమ్మాయి మొగుడు పోవడం. నాకేమో ఈ కీళ్ళవాతం. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ఏమిటో ఈ జీవితం. భగవంతుడు స్టాప్ చూపించే వరకు ఇలా వెళ్తూ ఉండాల్సిందే కదా. ఆయన మేనక వైపు చూశాడు. ఈ అమ్మాయి పేరు మేనక. హరికృష్ణ పరిచయం చేశాడు. మేనక గబాలన తలెత్తి నమస్కరించింది. వీరు నిరంజనం గారని, అంబా మిల్స్ మేనేజర్ గారు అంటూ చెప్పాడు. మేనక పేరు గమ్మత్తుగా ఉందే అన్నాడాయన. ఆయన వెళ్ళిపోయాడు. హరికృష్ణ ఆయనను పంపి రావటానికి వెళ్ళాడు. మేనక గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. 10 నిమిషాలైంది, అతను రాలేదు. పావుగంట గడిచింది, హరికృష్ణ జాడే లేదు. మేనక అతను ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయాడని అనుకుంది. వెళ్ళిపోదామా అని లేచింది. ఇంతలో తలుపు దడాలన తోశారెవరో. మేనక తిరిగి చూసింది. హరికృష్ణ లోపలికి వస్తున్నాడు. అతను ఒక్కడూ రాలేదు. వెంట ఇంకో నర్సు ఉంది. ఆ ఇద్దరూ కలిసి ఒక ముసలమ్మని పట్టుకొని తీసుకువస్తున్నారు అనే కంటే మీదకి ఆనించుకొని మోసుకు వస్తున్నారనటం న్యాయం. ఆ ముసలమ్మ చేయి జబ్బ దగ్గర నుంచి రక్తం కారుతోంది. ముఖం చెక్కుకుపోయింది. ఓరి దేవుడో, నేను చచ్చిపోతాన్రా, నాకు ప్రాణం పోయరా అని బిగ్గరగా శోకాలు పెడుతోంది. హరికృష్ణ ఆ ముసలమ్మని తీసుకువచ్చి టేబుల్ మీద పడుకోబెట్టాడు. నర్సు సాయంతో చకచకా కట్టుకట్టాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. రోడ్డు మీద చూసుకోకుండా అట్లా ఎట్లా పరిగెత్తావు అని మందలిస్తోంది నర్సు. చూసే నడిచానమ్మా, కారు రయ్యినా వచ్చింది అంటోంది. అవా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, రిక్షా తెప్పిస్తాను అన్నాడు హరికృష్ణ. నాకా? బోసినోరు వేసుకుని నవ్వుతూ పైకి చూపిస్తూ, వాడు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవ్వరూ చుట్టాలు లేరు బాబూ అంది. అదేమిటి, ఎవ్వరూ లేరా? ఎవ్వరూ లేరు. ఒకప్పుడు అందరూ ఉండేవారు. కొడుకు మిలిటరీలోకి వెళ్ళి చచ్చిపోయాడు. నా మొగుడు ఎప్పుడో పోయాడు. కోడలు 2వ పెళ్లి చేసుకుంది. నువ్వేం చేస్తుంటావు? జరగటం ఎట్లా మరి సీరియస్గా అడిగాడు. అడుక్కోవటమే. దొరికిన నాడు తింటాను, లేని నాడు పడుకోవటమే. ఎవ్వరూ లేరు బాబూ, ఎవ్వరూ లేరు. ముసలమ్మ ఏడ్చేసింది. హరికృష్ణ భుజం తట్టాడు. తర్వాత వెళ్ళి ఫోన్ రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేయసాగాడు. హలో, ఇందిరా సేవాసదనమా? భ్రమరాంబ గారు కావాలి. నేను డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతున్నాను. మేనక ఆ ముసలమ్మనే చూస్తోంది. తల పండి పీచులా ఉంది. దవడలు అంటుకుపోయాయి. పళ్ళు లేనే లేవు. కళ్ళు ఎక్కడో చుక్కలా అన్నంత చిన్నగా ఉన్నాయి. ముఖం ఒళ్ళు ముడతలు పడిపోయింది. క్షణం క్రితం ఆ ముసలమ్మ చచ్చిపోతానేమోనని శోకాలు పెట్టింది. ఆమెకి ఇంకా బ్రతుకు మీద ఎందుకో ఇంత తీపి. హరికృష్ణ మాట్లాడుతున్నాడు. భ్రమరాంబగారా, నమస్కారం అండి. లక్ష్మీ కోమలి ఎలా ఉన్నారు? జ్వరం తగ్గిందా? నేను సాయంత్రం వస్తాను, ఆ మందులే వాడండి. తర్వాత ఇప్పుడు మీ అనాథ ఆశ్రమానికి ఒక అతిథి దేవతని పంపిస్తున్నాను. మా హాస్పిటల్ బాయ్ని ఇచ్చి పంపుతున్నాను, చేర్చుకోండి. నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ అని పెట్టేశాడు. తర్వాత ముసలమ్మ వైపు తిరిగి, అవా, నిన్ను ఒక చోటికి పంపిస్తున్నాను, వెళ్ళు. నీకు బాగా దెబ్బలు తగిలినాయి. సాయంత్రానికి జ్వరం రావచ్చు. నువ్వు వెళ్ళే చోటు ఉందే, వాళ్ళు నిన్ను బాగా చూస్తారులే అన్నాడు. ఎవరు బాబు వాళ్ళు? వాళ్ళా, నీకు బంధువులు అవుతారులే. నీకెవరూ లేరన్నావుగా, అక్కడికి వెళ్ళావంటే చాలామంది నీ వాళ్ళు దొరుకుతారు. ఇంతలో బాయ్ వచ్చాడు. అతనికి చెప్పాడు. ముసలమ్మకి అతను తనని అనాథాశ్రమంలో చేర్పిస్తున్నట్టు అర్థమైంది. బాయ్ రిక్షా తెచ్చాడు. సాయంత్రం వేళ నేను అక్కడికి వస్తూనే ఉంటాను, చూస్తానులే అన్నాడు. ముసలమ్మ వెళ్లే ముందు వెనక్కి తిరిగింది. హఠాత్తుగా అతని పాదాల మీద పడింది. ఇవాళ నేను లేచిన వేళ ఎంత మంచిది బాబూ, దేవుడు కనిపించాడు నాకు. హరికృష్ణ చప్పున లేవదీశాడు. అంత మాట అనకు. భగవంతుడు మమ్మల్ని డాక్టర్లని చేసింది ఎందుకు? మీలాంటి వాళ్ళని చూడమనే అన్నాడు. 1000 ఏళ్ళు చల్లగా బతుకు బాబూ. ఈ 2 చేతులు చల్లగా ఉండాలి. హరికృష్ణ చేతుల్ని 2 కళ్ళకి అద్దుకుంటూ అంది. హరికృష్ణ బాయ్కి ముసలమ్మని అప్పగించాడు. చింకి జుట్టుతో మాసి వాసన వస్తోన్న ఆ ముసలమ్మని పట్టుకోవడానికి హరికృష్ణ సందేహించలేదు, అసహించుకోలేదు.
ఆ క్షణంలో అతని కళ్ళల్లో ప్రేమ, కరుణ, సేవ మినహా ఇంకేమీ కనిపించటం లేదు. సారీ, 1 మినిట్ మేనకకి చెప్పి అతను లోపల గదిలోకి వెళ్ళాడు. అతను వాష్ బేసిన్లో చేతులు కడుక్కోవటం వినిపిస్తూనే ఉంది. ఇంతలో ఆయా వచ్చి అక్కడ బల్ల మీద రక్తం మరకలైన దుప్పటి తీసేసి తెల్లటి దుప్పటి సర్ది వెళ్ళిపోయింది. మేనక నిలబడే ఉంది. హరికృష్ణ చేతులు తుడుచుకుంటూ తిరిగి వచ్చాడు. ప్లీజ్ కూర్చోండి అన్నాడు. మేనక కూర్చుంది. ఇప్పుడెలా ఉంది? కులాసాగానే ఉంది, అస్పష్టంగా అంది. అతను మేనకని టేబుల్ మీదకి వెళ్ళి కూర్చోమని ఆదేశించాడు. మేనక కూర్చుంది. స్టెథోస్కోప్ తీసుకుని మేనకని గుండెలు, ఛాతీ పరీక్ష చేశాడు. అక్కడి నుంచి టేబుల్ దగ్గరకు వచ్చాడు. మేనక కూడా వచ్చింది. టేబుల్కి ఎదురుగా నిలబడ్డ మేనకని కూర్చోమని సైగ చేసి మందులు రాయసాగాడు. మేనక అతన్నే చూస్తోంది. కాగితం చేతికిస్తూ, ఈ విటమిన్ క్యాప్సూల్స్ 1 వారం వాడితే చాలు, ఆ నీరసం కూడా పూర్తిగా తగ్గిపోతుంది అన్నాడు. మేనక మౌనంగా ఆ కాగితం అందుకుంది. అతను ఇక వెళ్ళవచ్చునన్నట్టు చూశాడు. మేనక ఆ కాగితం తీసుకుని లేచింది, వెళ్ళబోయింది. మళ్ళీ సందేహంగా ఆగింది. అతని వైపు తిరిగింది. తటపటాయింపుగా చూసింది. ఏమిటి? మేనకని చూస్తున్న అతను అడిగాడు. నేను ఇది అమ్మమ్మ. మేనక జేబు రుమాల్లో నుంచి 50 రూపాయల కాగితం తీసి అతని ముందు పెట్టింది. డ్రాయర్ తెరిచి సిగరెట్ పెట్టి తీసుకుంటున్న అతను ఆగాడు. దానివైపు మేనక వైపు 1 నిమిషం పరీక్షగా మార్చి చూశాడు. అతని కనుబొమ్మల మధ్య లీలగా ముడిపడింది. ఏమిటిది అన్నాడు. మీరు చాలా సాయం చేశారని అమ్మమ్మ చెప్పింది. మీ ఫీజు. మేనక తడబాటుగా చూస్తూ, ఇంతకంటే ఇచ్చుకోలేము అంది. అతను మేనకని క్షణంసేపు తదేకంగా చూశాడు. తర్వాత పెన్సిల్తో ఆ 50 రూపాయల కాగితం మేనక వైపు తోస్తూ, ఈ డబ్బు నాకు అవసరం లేదు, నేను అడిగిన ఫీజు మీరిస్తారా? ఏమిటది? చురుగ్గా తలెత్తుతూ అంది. మీరు జీవితంలో ఇంకెప్పుడూ మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయనని మాట ఇవ్వండి. అలా మాట ఇస్తే అదే నాకు పెద్ద ఫీజు అనుకుంటాను. అతను మేనకని చూస్తున్నాడు. మేనక అతన్నే చూస్తోంది. అతని కళ్ళకి చిత్రమైన శక్తి ఉన్నట్టుగా ఉంది. అతను మేనకని కూర్చోమన్నట్టే చేతిలో పెన్సిల్తో కుర్చీ వైపు చూపించాడు. మేనక కూర్చుంది. మీకు వైద్యం చేసిన డాక్టర్గా మిమ్మల్ని ఒక్క మాట అడగనా? మేనక అడగమన్నట్టు చూసింది. అసలు మీరు ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? అతని చూపులు సూటిగా ఆమె మనోభావాల్ని కొలిచే థర్మామీటర్లా ఉన్నాయి. మేనక మాట్లాడలేదు. తల దించుకుని అరచేతుల్లోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఓకే, కారణం నేను అడగను, అది వ్యక్తిగత విషయం. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను, ఆత్మహత్య మహాపాపం అని మన పెద్దవాళ్ళు చెప్పిన సంగతి గుర్తుంచుకోండి అన్నాడు. కొన్ని పరిస్థితుల్లో బ్రతకటం మహానరకం అని వాళ్ళకి తెలిసి ఉండదు, అందుకే అలా చెప్పి ఉంటారు. మేనక సమాధానం వాడిగా వచ్చింది. కళ్ళెత్తి చూడటంలో చురుకుదనం, ఆగ్రహం ఉన్నాయి. హరికృష్ణ మేనకకి నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. అదిగో ఆ ఆవేశమే వద్దంటున్నాను. చిన్నతనం అంటే అదే. కాస్త బాధ కలిగితే జీవితం అంతం చేసుకోవాలి అనే ఆలోచనే చాలా తప్పు. అది మూర్ఖత్వం. జీవితం అంటే రకరకాల సంఘటనల సమ్మేళనం. ఉగాది పచ్చడిలా తీపి, చేదు, వగరు, పులుపు అన్నీ ఉంటాయి. ఈ జీవితాన్ని మనం బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆనందం, ఆశాభంగం అనే ఇటుకతో నిర్మించుకోవాలి. ఏదైనా బాధ వస్తే సహనం చూపించాలి, ఎదుర్కోవాలి. అంతేగాని కాస్త బాధ కలగగానే మొత్తం జీవితమే నాకు అవసరం లేదు అన్నట్టుగా తీసి పారేయకూడదు. అది పిరికివాళ్ల లక్షణం. పిరికివాళ్లకి జీవితంలో తాడు కూడా పాములా కనిపిస్తుంది. చిన్న రాయి కూడా పెద్ద శిలగా కనిపిస్తుంది. అతి చిన్న సంఘటనని పెద్ద జీవిత సమస్యగా ఊహించుకొని విలవిల్లాడిపోతారు. అది వాళ్ళ ఆలోచన ధోరణి. తప్పు. మీరెందుకు ఆత్మహత్య చేసుకోబోయారు అని నేను అడగటం లేదు. అది చాలా తప్పని హెచ్చరిస్తున్నాను. ఆ తప్పుని మళ్ళా ఇంకెప్పుడూ చేయవద్దని అడుగుతున్నాను. జీవితంలో విపరీతమైన అవమానం ఎదురైతే ఏది తప్పో ఏది ఒప్పో ఎక్కడ అర్థమవుతుంది అంది మేనక. అతడికి ఏం తెలుసునని తనని పిరికితనం అంటున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి? మేనకకి కోపం వచ్చింది. మేనక నోటి నుంచి అవమానం అనే మాట వినగానే అతను చర్రుమన్నట్టు చూశాడు. అతని కళ్ళు తీక్షణంగా అయినాయి. అవమానం? ఏమిటా అవమానం? అవమానం
అతను ఆ మాటే కంపరంగా ఉన్నట్టుగా వినలేనట్టుగా కుర్చీలో నుంచి లేచాడు. 2 చేతులు చాపుతూ అన్నాడు, అవమానం. అసలు ఇప్పటి మీ యువతరం ఆలోచనలోనే వక్రమార్గముంది. అవమానం అనే బాకు తీసుకుని మిమ్మల్ని మీరే హత్య చేసుకుంటున్నారు. ఏమిటి అవమానం? ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోనని తిరస్కరిస్తే అవమానం. పరీక్ష తప్పితే అవమానం. ఫస్టున రాకపోతే అవమానం. కాలేజీలో సీట్ రాకపోతే అవమానం. ఉద్యోగం దొరకకపోతే అవమానం. స్నేహితులు వెక్కరిస్తే అవమానం. పెళ్లి కాకపోతే అవమానం. మై గాడ్! అతను పిడికిళ్ళు బిగించాడు. ఏ చిన్న కారణమైనా సరే భూతద్దంలో నుంచి చూసి అవమానం అనుకుని నిద్రమాత్రలు మింగటం, లేక ఉరిపోసుకోవటం, లేకపోతే కిరసనాలు పోసుకొని నిప్పు అంటించుకోవటం. ఇదొక మ్యాడ్ జనరేషన్. ఆత్మహత్య వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు ఒక్కళ్లే చావరు, చస్తూ ఇంట్లో ఉన్న మిగతా వారిని చంపుతారు. ఇలా ఆత్మహత్య చేసుకున్న ఏ వ్యక్తి కుటుంబం అయినా సరే చూడు, ఆ కుటుంబం ఇక జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. ఆ ఇంట్లో వారి మృత్యు నీడ వెక్కిరిస్తూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఇక కన్నీళ్లు లేకుండా పండగలు జరగవు, పెళ్ళిళ్ళు అవవు. బంధువులెవరు వచ్చినా ఈ ప్రసక్తి రావాల్సిందే. వారి జీవితంలో ఆనందం తుడిచివేయబడుతుంది. చేయని తప్పుకి వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఉదాహరణకి నువ్వే ఉన్నావు. నువ్వు సమయానికి రక్షింపబడకపోయినట్లయితే మీ అమ్మ కంటతడి జీవితంలో ఇక ఆరేనా? నీ చెల్లెలు మళ్ళీ మామూలు మనిషి అయ్యేనా? ఇంకో 10 సంవత్సరాలు బ్రతికే మీ అమ్మమ్మ ఈ దిగులతో 2 ఏళ్ళు కూడా బ్రతికేది కాదేమో. ఆత్మహత్యకి గురి అయ్యేవాళ్ళు వాళ్ళు చావటం కాదు, వాళ్ళని చంపుతారు. మేనక అతని ఆవేశానికి నివ్వెరపోయినట్టుగా చూస్తోంది. అతని ముఖం ఎర్రబడింది, ముక్కుపుటాలు పెద్దవైనాయి. నేను చెబుతున్నాను, ఈ ప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే హక్కు ఏ మనిషికి లేదు. ఎందుకంటే జీవితం అంటే మన ఒక్కరిది కాదు, మన చుట్టూ ఉన్నవారితో సంబంధం ఉన్నది. ఎలాంటి ఎగుడు దిగుళ్ళు వచ్చినా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం ధైర్యవంతుల లక్షణం. అంతం చేసుకోవటం పిరికివాళ్ల స్వభావం. మేనక, నువ్వు పిరికిదానివిగా నాకు అనిపించటం లేదు. నువ్వసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? నీకేం తక్కువ అని? ఎవరో ఒక అతన్ని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు, అది కుదరలేదు. ఇక జీవితం అంటే అంతేనా? ఇంకేం లేదా? ఏమో, ఇది ఎందుకు జరిగిందో ఎవరికి తెలుసు? నీ మంచికే జరిగిందేమో. రేపు అతని కంటే ఎన్నో విధాల ఉన్నతుడైన వ్యక్తి నీ జీవితంలోకి వస్తాడేమో. రాకపోయినా పర్వాలేదు, నీ జీవితం నీది. మీ అమ్మ, అమ్మమ్మ, చెల్లెలు నీకు చాలరా? వాళ్ళ ప్రేమ నీకు సరిపోదా? ఈ జీవితం ఉందే, అది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం కనిపిస్తుంది. ఇంత క్రితం నీకు పరిచయం చేసిన అంబా మిల్స్ మేనేజర్ చూడు, ఆయన భార్య చనిపోయింది. కొడుకు మతిలేనివాడు, అల్లుడు యాక్సిడెంట్లో పోయాడు. ఆయనకి కీళ్లవాతం, మిల్స్ లాకౌట్ చేశారు. అయినా ఆయన జీవితం ఎందుకు భరిస్తున్నాడు? ఇన్ని స్లీపింగ్ పిల్స్ మింగొచ్చుగా. ఇంత క్రితం వచ్చిన ఆ ముసలమ్మని చూడు, ఆమెకి ఎవరున్నారు? నా అనే దిక్కులేదు, అయినా బ్రతుకుతోంది చూడు. ఈ జీవితం ఒక చెట్టు లాంటిది, దీని శాఖోపశాఖలు అనేకం. ఒకవైపు కాస్త చీడపడితే మొత్తం చెట్టునే కొట్టేస్తారా? ఆ కొమ్మని కత్తిరిస్తే పక్క నుంచి కొత్త చిగుళ్ళు వస్తాయి. మనకి జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా మనకి అప్పుడప్పుడు వచ్చే విషజ్వరాల్లాంటివే. వాటికి మందులు వేసుకోవాలి. తగ్గటానికి టైం పడుతుంది కాబట్టి సహనం చూపించాలి. అతను చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు, ఈ ఆత్మహత్యలకి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? మీలో మీకు నమ్మకం లేకపోవడం, జీవితం పట్ల నమ్మకం ఏర్పరచుకోలేకపోవటం. ఆ ప్రభాకరం పెళ్లి చేసుకోకపోతే ఏమైందట? నీది చిన్నతనం, తెలుసో తెలియకో అతన్ని నమ్మావు. అది తప్పని తెలిసింది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదే. మేనక తలదించుకుంది. భగవంతుడా, అమ్మమ్మ అంతా ఇతంతో ఏ కరువు పెట్టింది కాబోలు అనుకుంది లోపల. ఆ ముఖంలో సిగ్గు, సంకోచం ప్రతిఫలించాయి. అతను 2 చేతులు టేబుల్ మీదకి ముందుకు వంచి అన్నాడు. అతని కంఠంలో ఆవేశం, ఆగ్రహం పొంగులా తీసేసినాయి. ఇప్పుడు ఆ కంఠం తగ్గు స్థాయిలో మృదు గంభీరంగా ఉంది. మేనక, ప్రేమించటం నేరం కాదు. ఆ ప్రేమని అర్హత లేని వ్యక్తికి అర్పించటం మహానేరం. భగవంతుడు ఈ సృష్టిలో ఏ ప్రాణికి ఇవ్వని ఒక మహా అపురూపమైన వరం మన మనుష్యులకి ఇచ్చాడో. అదేమిటో తెలుసా? ఆలోచనా శక్తి. ఎందుకిచ్చాడో తెలుసా? దానితో మనం మన జీవితాన్ని, సాటివారిని, సాటి ప్రాణులని ప్రేమగా, దయగా చూడమని, లోకాన్ని అర్థం చేసుకోమని, మన ధర్మం సరిగ్గా నిర్వర్తింపమని. అసలు నీకేం తక్కువ చెప్పు? నువ్వెందుకు చచ్చిపోవాలో ఆలోచించు.
నీకు డబ్బు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే అమ్మ, చెల్లెలు ఉన్నారు. వాళ్ళు అమాయకులు, నిన్నుగా ప్రేమించేవాళ్ళు. ప్రభాకరం నిన్ను మోసం చేస్తే నువ్వు వాళ్ళకి శిక్ష వేయటానికి సిద్ధమైనావు. వాళ్ళని నువ్వు ఎంత బాధ పెట్టావో ఆలోచించావా? నువ్వు కళ్ళు విప్పి మళ్ళీ అమ్మ అనే వరకు మీ అమ్మ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నేను అనుకున్నాను, ఈ అమ్మాయికి ఏదైనా అయితే ఈవిడిక బ్రతకదు. ఆ చావు తెరలు అప్పుడే ఆ కళ్ళల్లో కదులుతున్నాయి. బహుశా నేను 2 మరణాలు చూడాల్సి వస్తుందేమో. మేనక పెదవులు బిగబట్టింది. కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలినాయి. జేబు రుమాలతో తుడుచుకుంది. నాది పొరపాటే లోపల అనుకోసాగింది. హరికృష్ణ కాస్త ఆగి అన్నాడు, నీ వయసెంత? 18 సంవత్సరాలు. చూడు, ఎంత చిన్న వయసు. జీవితాన్ని కొమ్ములు పట్టి వంచగలను అనే ధీమా ఉండాల్సిన వయసు. శక్తి లేని దానిలా డీలా పడకు. ఆర్థికమైన ఇబ్బందులు అవమానంగా భావించకు. మాధవి సాయంతో వాటిని దాటడానికి ప్రయత్నించు. లోకం నిన్ను అర్థం చేసుకోలేదని కించపడకు. లోకాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మీ అమ్మని సంతోషపెట్టడం కంటే నీకు ఇంకేం కావాలో చెప్పు. అవునా? మేనక అవునన్నట్లు తల ఊపింది. హరికృష్ణ అన్నాడు, చూడు, ఈ ప్రపంచంలో మన ప్రాణం కంటే విలువైనది ఇంకేదీ లేదు. దాని తర్వాతనే ఇంకేదైనా. జీవితంతో నువ్వు పోరాడు. తప్పు ఏదైనా తెలియక చేస్తే అదే తలుచుకుంటూ సిగ్గుపడుతూ కృంగిపోతూ కూర్చోకు. ఇంకోసారి మళ్ళీ అలాంటి తప్పు చేసి జీవితం వృధా కాకుండా చూసుకో. సారీ, నేను కఠినంగా మాట్లాడానా? లేదు. అతను జేబులు తడుముకొని పర్స్ తెరిచి అందులో నుంచి ఒక ఫోటో తీసి మేనక ముందు పెట్టాడు. ఆ ఫోటో మేనకకి గుర్తు ఉంది. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గోడకి చూసింది 2 జడల అమ్మాయి. హరికృష్ణ చెప్పాడు, ఈ అమ్మాయి నా చెల్లెలు. పేరు సునీత. దాదాపు నీ వయసే. క్రిందటేడాది పోయింది ఆత్మహత్య చేసుకుని. అతని కంఠం ఎలాగో ఉంది. మేనక చివ్వున తలెత్తి అతని వైపు చూసింది. ఎందుకు? అప్రయత్నంగా అడిగింది. ఇంత మంచి అన్న ఉండగా అలాంటి అవసరం ఏం వచ్చింది? దాదాపు నీ కథే. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి మోసం చేశాడు. అది భరించలేకపోయింది. స్లీపింగ్ పిల్స్ తినేసింది. నేనప్పుడు ఊళ్ళో లేను. సమయానికి వైద్య సహాయం అందలేదు. అతని కళ్ళల్లో తడి లీలగా కనిపించింది. ఫోటో పర్సులో పెట్టేస్తూ అన్నాడు, అప్పటినుంచి మా అమ్మ దాదాపు పిచ్చిదైపోయింది. ఆవిడని సముదాయించడం నా దినచర్యలో ఒక భాగం అయిపోయింది. మా ఇంట్లో పండుగ వస్తుందంటే నాకు భయం. అమ్మ ఇప్పటికీ కూడా సునీత బట్టలు, చెప్పులు పక్క రెడీగా ఎక్కడి నుంచో అది వస్తున్నట్లే సిద్ధం చేసి ఉంచుతుంది. వాటిని సర్దుతూనే ఉంటుంది. వద్దు అంటే ఏడుస్తుంది. ఆ పనులు చేయడంలో నాకు హాయి ఉంటుంది అంటుంది. దాని పుస్తకాలు, టేప్ రికార్డర్, రికార్డ్సు అన్నీ అట్లాగే ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి. ఆవిడ ఇక ఆ జ్ఞాపకాలలో నుంచి యువతలికి రాదు. ఇంక జీవితాంతం అంతే. సునీతకి అమ్మని అంత బాధ పెడుతున్నానని తెలిసి ఉండదు. తెలిస్తే బహుశా ఆ పని చేయగలిగేది కాదేమో. ఆ రోజు నిద్రమాత్రలు మింగి స్పృహ లేనట్టు పడి ఉన్న నిన్ను చూస్తే నాకు సునీతే గుర్తుకు వచ్చింది. థ్యాంక్ గాడ్, నీకు సమయానికి వైద్య సహాయం అందింది. మా అమ్మకి కలిగిన విషాదం మీ అమ్మకి కలగకుండా కాపాడగలిగాను. ఆ రోజు మీ అమ్మ నా చేతులు పట్టుకొని ఏడుస్తుంటే నాకదే అనిపించింది. మా అమ్మ ఇది విని గొడవ చేసింది. నీకు తగ్గి మామూలు అయ్యావు అనే వరకు కంగారుగా ఉంది. నీకు స్పృహ లేనప్పుడు ఇక్కడికి వచ్చింది. మేనక, అందుకే ఇంకోసారి చెబుతున్నాను, జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని తలపెట్టకు. నీ జీవితం నీ ఒక్కదానిదేమీ కాదు, మీ వాళ్ళందరిది అని గుర్తుపెట్టుకో అన్నాడు. మేనక వెళ్ళటానికి లేచింది. హరికృష్ణ 50 రూపాయల కాగితం తీసి మేనక చేతికి ఇచ్చాడు. నేనడిగిన ఫీజు ఏమిటో గుర్తుందిగా అన్నాడు. గుర్తుంది అన్నట్లు తల ఊపింది. ఆ సంగతి గుర్తుంచుకుంటే అదే 10,000. వెళ్ళిరా అన్నాడు. మేనక అతని గది నుంచి బయటకు వచ్చింది. మేనకకి హరికృష్ణ మాటలు ఒక ఘాటైన ఇంజెక్షన్గా, అది పనిచేసినట్టుగా, శక్తి బలం ఇస్తున్నట్లుగా అనిపించసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.